సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రోజుకు దాదాపు 300 కూలీతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పనులు నిర్వహించే ఈ పథకంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే ఈ పథకం సజావుగా అమలవడానికి కీలకంగా పనిచేస్తున్న మేట్లు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎలాంటి వేతనం లేకుండానే పనిచేస్తున్నారు. ఎప్పటికైనా తమ పనిని గుర్తించి తగిన పారితోషికం వస్తుందనే ఆశగా ఎదురుచూస్తున్న మేట్లపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథనం. ఈ పథకం విజయవంతంగా అమలవడంలో కీలక పాత్ర పోషిస్తున్న మేట్ల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రతి 50 మంది కూలీలకు ఒక లీడర్ ఉంటారు. వారినే మేట్ అని పిలుస్తారు. కూలీలు హాజరు నమోదు చేయడం, మస్తర్లు వేయడం, పనుల పర్యవేక్షణ, అధికారులతో సమన్వయం చేయడం, కూలీలకు చెల్లింపులు సక్రమంగా అందేలా చూడటం వంటి బాధ్యతలన్నీ ఈ మేట్లే నిర్వహిస్తారు. ఇందుకు గాను గతంలో ఒక్కొక్క కార్మికుడి నుంచి 2 నుంచి 3 రూపాయల వరకు పారితోషికాన్ని ప్రభుత్వం అందించేది. కాలక్రమేణా ఆ విధానం నిలిచిపోవడంతో ఏళ్ల తరబడి వీరి సేవలను ప్రభుత్వం ఉచితంగానే అందుకుంటోంది. ఎప్పటికైనా తాము అందించే సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక వేతనం లేదా గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు లీడర్లుగా బాధ్యతలు నిర్వహించే ఈ మేట్లు. సార్, మేము ఇలా మీట్గా హాజరు వేయడానికి వస్తాం సార్. అందరికి హాజరు వేస్తాము. వాళ్ళతో పాటు మాకు కూడా కూలి ఉంటుంది తప్పించి మాకంటూ వేరేగా బెనిఫిట్స్ ఏం లేవు. ఫోన్ రీఛార్జీలు కానీ, పేపర్స్ కానీ ఇవన్నిటికీ మేమే పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయ సహకారాలు లేవు. వాళ్ళతో పాటు మేము చేస్తున్నాం, అవే వస్తున్నాయి. మాకంటూ ఎగస్ట్రా ఏమీ ఉపాధి ఏం లేదు. మాకంటూ ఏమైనా ఎగస్ట్రా ఉపాధి ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాం. డైలీ వస్తామండి. మేము సెల్ బ్యాలెన్స్లు కూడా మేమే వేసుకుంటాము. తర్వాత 100 రోజులు పని అయిపోయాక ఉన్న జనాలకి హాజరు వేయడానికి ఇబ్బంది పడుతున్నామండి. ఇటువరకులాగా ఏదైనా మేట్లకి సౌకర్యం 3 రూపాయలు 5 రూపాయలు ఇచ్చినట్టు, తర్వాత రోజులు వాళ్ళ జనాల కన్నా కొద్ది మేట్లకి ఎక్స్ట్రా రోజులు పెంచినట్టయినా చూడండి. చేస్తానండి, సచిన్ గారికి సహాయం చేయాలన్నట్టు చేస్తాను. ఎలాగ 60 మంది 600 మంది అండి, అతను ఒకరు వేయాలంటే ఎన్నాళ్ళ ఫేస్ అప్ కదా, ఇబ్బంది పడతారు కదా అనేసి మేము సహాయం చేస్తాం. ఏదైనా లాభం కలుగుతుంది అన్నట్టు అలా చేస్తాను. ఇప్పటికీ ఏమి లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి చేసినాను. మేము మేట్లవి మా ఓన్గా మా సెల్లలు, మాకు రీఛార్జులు, సిమ్ములు గవర్నమెంట్ తరపున మాకంటూ ఏమీ లేవు. మేము మేటుగా వచ్చి హాజరులు వేస్తున్నాం సభ్యులందరికీ. కానీ గత ప్రభుత్వం ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ మేట్లకి ఏ విధమైన ఉపాధి అనేది లేదు. అదనంగా హోదా ఒకటే ఉంద తప్పించి మాకంటూ వేరుగా ఏమీ లేదు. గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఇండివిజువల్గా ఏమైనా 3 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర అదనంగా మేటకి ఇచ్చేది. ఇప్పుడు అది కూడా మాకు లేదు. మా డిమాండ్ పేపర్లకి అదనంగా మా ఓను అమౌంట్తోనే మేము పెట్టుకుంటున్నాము. రీఛార్జీలు మేమే చేసుకుంటున్నాం. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు ఏమైనా మా కోసం ఆలోచిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలవడంలో వెన్నుముకలా నిలుస్తున్న ఈ మేట్ల సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన పారితోషికం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ మేట్ల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ప్రభుత్వం ఎప్పుడు ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సిందే.